కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ సాగినటువంటి దాంట్లో కొత్త కోణం. వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని 2.42 ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెంబర్ 905-2లో 2.42 ఎకరాలు మాజీ ఎమ్మెల్యే సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. ఈ భూమిని 1960లో వ్యవసాయం చేసుకునేందుకు ధర్మవరం మండలం మోటుమార్లకు చెందిన అంకే నారాయణ, లక్ష్మీ చెన్నకేశవపురానికి చెందిన ఓబులమ్మ, రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన తలారి అంజినమ్మలకు పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఈ భూమిని గాలి వసుమతికి విక్రయించి రిజిస్టర్ చేయించారు. వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని విక్రయించడానికి అనుమతులు లేవు. భూమిని విక్రయించిన ముగ్గురికి ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. కొనుగోలు చేసిన గాలి వసుమతికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. ఆమె నోటీసు తీసుకోవడంతో తిరిగి వచ్చింది. గుర్రాలకొండ వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని గుర్తించి నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం రెవెన్యూ అధికారులు గుర్రాలకొండపై ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. వ్యవసాయ క్షేత్రం గేటుకి తాళాలు వేసి ఉండటంతో వెందిరిగారు. ఈ విషయమే తహసీల్దార్ నటరాజన్ వివరణ కోరితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది భూమి పరిశీలనకు వెళ్ళొచ్చారని చెప్పారు. ఇక్కడ అగ్రికల్చర్కి ఇచ్చినటువంటి భూములు ఇవ్వకూడదు. ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా, అగ్రికల్చర్ భూములు నాలా చట్టం రద్దు చేసేసాం కదా. అగ్రికల్చర్ భూములు పరిశ్రమలకి, వ్యవసాయానికి, వ్యాపారాలకి మార్చుకోవచ్చు అని చెప్పి మననే కదా ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందని. మరి వాళ్ళది తప్పు ఇప్పుడు ఎందుకు అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏమీ ఆక్రమించుకోలేదు కదా. అది వ్యవసాయానికి ఇచ్చిన భూమిని కొనుక్కున్నారు. హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ఏంటి? బంజారాలకి, గిరిజనులకు ఇచ్చినటువంటి భూములు కదా ఇప్పుడు వీళ్ళందరూ కొనుక్కున్నాయి. ప్రతి పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి అక్కడ ఉన్నాయన్నీ ఏంటి మరి? ఆ లెక్కనైతే ఇప్పుడు కరకట్ట లోపల ఉన్నటువంటిది, విజయవాడలో కరకట్ట లోపల ఉన్నటువంటి, ఇప్పుడు తాడేపల్లి దగ్గర కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు గారి దగ్గర నుంచి మంత్రి సత్యనారాయణ రాజాశ్రమం నుంచి అవన్నీ ఏంటి? అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉందా? కేవలం వ్యవసాయం లేదంటే తాత్కాలికంగా అక్కడ వ్యవసాయం చేసుకోవడానికే కదా వాళ్ళకి ఇచ్చింది. కృష్ణానది నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి చేసుకోవడానికి. కానీ అక్కడ ఏకంగా బడా గెస్ట్ హౌస్లే కట్టారు కదా. మరి దానికి లేదా అక్కడేమో సక్రమం అవుతుందా, ఇదేమో అక్రమం అవుతుందా? అంటే మనకొక న్యాయం, అవతల వాళ్ళకొక న్యాయమా?